ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఓ చిన్న కర్మఫలం గురించి వివరిస్తున్నాను. కర్మఫలాన్ని ఎంతటి వరకు ఎలా తప్పించుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే భాగవతంలో చిన్న వివరణ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన విషయం మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను విడిపించడానికి చూచి వారిని కారాగార విముక్తి కలిగించడానికి వారిని ఉంచే కారాగారికి వెళ్తాడు. దేవకీ మాత శ్రీకృష్ణుడిని చూసిన వెంటనే, నాయనా నీవే పరమాత్మే కదా, నీకు ఎన్నో దైవ శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు తల్లికి ఇలా వివరిస్తాడు. అమ్మ, నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గద్దెములో చిన్నవుతో ప్రశ్నిస్తాడు. అప్పుడు నేను త్రేతాయుగంలో రామావతారంలో రాముడిగా జన్మించాను కదా నీ కడుపులో అని అంటాడనమాట. దేవికి ఆశ్చర్యచక్రాలై, కృష్ణ ఇది ఎలా సాధ్యమో, ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు. అమ్మ, గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు కదా, కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవికి మరింత ఆశ్చర్యపడుతూ కుతూహలంగా అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. ఇంకెవరు, యశోదామాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమె దూరం చేశావు కదా, గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలదు. గత జన్మలో ఆమె పొందని సుఖాన్ని ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఇదే కర్మఫలం అంటే. కాబట్టి కర్మను ఎవరూ తప్పించుకోలేని విషయాన్ని ఈ చిన్న ఉదంతం ద్వారా మనకు అర్థమవుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.